హలో, దిస్ ఇస్ ఝాన్సీ జాను. వెల్కమ్ టు ఎంజే ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు బిగ్ బాస్ 8 శేఖర్ భాష గారు మన ముందున్నారు. బిగ్ బాస్ శేఖర్ భాష అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది తన జోక్స్, తన కామెడీ మాత్రమే. కానీ తను ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తాడు, తను స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తాడని మాత్రం విన్నాను. ఈరోజు మనం తెలుసుకుందాం తన మాటలోనే. తను ప్రతి క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ ఇస్తాడా లేకపోతే క్లిప్ అవుతాడో చూద్దాం. హాయ్ అండి శేఖర్ గారు. హాయ్ హాయ్. ఎలా ఉన్నారు? ఆల్ ఫైన్ అండి. మీ బాబు ఎలా ఉన్నాడండి? బాగున్నాడు. మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మీ బాబు పేరు చెప్పాలి మాకు. ఝంకార్ శ్రీ రిషికేష్. వైబ్ ఉంది. మళ్ళీ వన్స్ మోర్ మేము చెప్తాం. ఝంకార్ శ్రీ రిషికేష్. శ్రీ రిషికేష్. అంటే జాతకం ప్రకారం ఝాతో పెట్టాలని అన్నారు. సో వెతికి ఇంకా చాలా పేర్లు అనుకుని ఎవరు పెట్టని పేరు పెట్టాలని అలా. ఎలా దొల్లాడారు నేనే? ఇదే మనకి వెంకటేశ్వర సుప్రభాతంలో ఒక శ్లోకం ఉంటుందన్నమాట. అదేంటంటే భృంగావళి చమకరంద రసాను విద్ధ ఝంకార గీత నినదయ అని వస్తుంది అనమాట. ఝంకారం అంటే బి సౌండ్, తూనిగ సౌండ్ అనమాట. సో ఓకే, అక్కడి నుంచి తీసుకున్నాం. పాట విని పాటల నుంచి తీసుకొని మరి పేరు పెట్టేశారు. అంటే వెతుకుతుంటే గూగుల్లో వాటిలో సెర్చ్ చేస్తుంటే దాంట్లో దొరికింది. ఐ లైక్. ఇంకోటి ఏంటంటే ఝంకార్ బీట్స్ అని ఒక సినిమా వచ్చింది. ఓకే, ఆ సినిమా కూడా నాకు బాగా ఇష్టం. శేఖర్ భాష గారు, మీకు బిగ్ బాస్ కాల్ వచ్చినప్పుడు, మీకు ఫస్ట్ బిగ్ బాస్ కాల్ వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? పెద్ద ఎక్కువ ఎక్సైట్ అవ్వలేదు, కానీ అంతకుముందు కూడా పిలిచారు. వాళ్ళు లాస్ట్ ఇయర్ కూడా పిలిచారు, కరెక్ట్గా సంవత్సరం క్రితం. లాస్ట్ ఇయర్ వెళ్ళారు మరి? అంటే సీజన్ 7 కోసం పిలిచారు. ఓకే. అప్పుడు ఏదో కుదరలా. బట్ ఈసారి మళ్ళీ వచ్చారు. అదృష్టం పదే తలుపు తడుతున్నప్పుడు మనం ఓపెన్ చేయకపోతే కష్టం అని. సో ఈసారి ఐ టుక్ ద ఛాన్స్. శేఖర్ భాష గారు, మీరు ఇండస్ట్రీకి రాకముందుకు, ఇండస్ట్రీ అసలు ఇక్కడ సైడే రాకముందుకు మీరు ఏం చదువుకున్నారు? ఒక్కసారి మీ లైఫ్ స్టోరీ చెప్తారా? ఏముందిలే, ఇంకా మామూలు నాన్నకి ఇంజనీరు, రకరకాల ఊళ్ళో ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండేవి. సో అలా ఆంధ్ర, తెలంగాణ, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు అన్నీ తిరిగేసాం. సో ప్రతి ఇయర్ కొత్త ప్లేస్, కొత్త స్కూలు. సో నాకు అందుకే ఎక్కువ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఎవరు ఉండరు. ఫైనల్లీ హైదరాబాద్, మ్యాక్స్ ఎక్కువ ఇక్కడ హైదరాబాద్. ఇండస్ట్రీకి రావాలని మీకు ఎలా అనిపించింది? ఇండస్ట్రీకి రావాలని ఎప్పటి నుంచో ఉండే. 10th అయిపోయిన తర్వాత అప్పట్లో కొంత సినిమా తీయాలి మనం కూడా. అంటే బచ్చగాళ్ళే సినిమాలు చూస్తున్నప్పుడు నేనైతే ఇలా తీస్తాను అనుకుంటూ ఎలా అయినా తీద్దాం అనుకొని అప్పట్లో ఉండే. ఆ తర్వాత మెల్లగా నేను సినిమాలకు వెళ్తాను అంటే ఊరుకుంటారు కదా, ఇంట్లో గట్టి కొడతారు. కాబట్టి ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంజనీరింగ్కి హాస్టల్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళతో కూర్చొని సరదాగా స్టోరీలు డిస్కస్ చేయడము. అలా సమ్మర్ హాలిడేస్ రాగానే హైదరాబాద్ రావడం. హైదరాబాద్ వచ్చి నేను ఎక్కడో కర్ణాటకలో చదువుకున్నా. సెమిస్టర్ హాలిడేస్ రాగానే హైదరాబాద్ రావడం, అక్కడ ఫోటోలు వేయడం, ఏదో రకంగా అసిస్టెంట్ డైరెక్టర్ గానో లేకపోతే ఆర్టిస్ట్ గానో న్యూస్ రైటర్ గానో యాంకర్ గానో ఏదో రకంగా ఇండస్ట్రీలోకి రావాలనేది తాపత్రయం. అలా అన్నీ చేస్తుంటే వచ్చాయి కొన్ని ఛాన్సెస్ వచ్చినాయి. కొన్ని అంటే ఎక్కువ రోజులు చేసేవి కాకుండా చిన్నవి లైక్ ఒక 2-3 రోజులు షూట్ ఉండేవి, అలాంటివి చేసాము. సింగిల్ డే ఎపిసోడ్ షూట్స్. అలా చేస్తున్న టైంలోనే జెమినీ మ్యూజిక్లో ఛాన్స్ వచ్చింది. ఫస్ట్ మీరు చేసింది జెమినీ మ్యూజిక్లో. బిగ్ బాస్కి కాల్ వచ్చాక ఫస్ట్ అందరు ఆలోచిస్తారు, అరే బిగ్ బాస్కి వెళ్తే నెగిటివ్ అవ్వచ్చేమో, నెగిటివ్ జోన్ తీసేసుకుంటారేమో అని. మీరు ఎప్పుడైనా థింక్ చేస్తారా బిగ్ బాస్ వల్ల నాకు ఏమైనా నెగిటివ్ అవుతుందేమో అని? నాకు అంత ఐడియా లేకుండా నెగిటివ్ పాజిటివ్ పెద్ద నేనేం ఆలోచించలే. నాకు బిగ్ బాస్ మొత్తం షో ఎప్పుడు చూడాల. అప్పుడప్పుడు ఈ షార్ట్స్లో వాటిలో పాపప్ అవుతుంటాయి కదా, చూస్తుంటా. చిన్న వాళ్ళిద్దరి మధ్య గొడవలు అలాంటివన్నీ వేస్తున్నప్పుడు వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఈ టైంలో ఈ పంచి పడితే బాగుంటుంది కదా, అరే నేనుంటే ఇలా చేసేవాడిని కదా, అలా అనిపిస్తుండేది. సేమ్ ఫీలింగ్. ఈ సినిమా నేను ఇలా చేస్తే బాగుండు కదా అనిపించేట్టు, ఈ బిగ్ బాస్ చూసినప్పుడు ఇలా చేస్తే బాగుండు కదా, సర్లే
మనం వెళ్తే వేరే రకంగా ఉంటుంది అనుకునేవాడిని. బట్ అవకాశం వచ్చినప్పుడు ఐఎమ్ ఎక్సైటెడ్ రియల్లీ, వెళ్ళి చేద్దాం అనుకున్నా. మరి బయట రూమర్స్ ఏంటంటే శేఖర్ భాష గారికి రెమ్యూన్యూ ఎక్కువ ఇచ్చారని లోపలికి వెళ్ళారు. అలా ఏం లేదు, వాళ్ళు ఇవ్వకపోయినా నేను వెళ్ళేవాడిని. బిగ్ బాస్ అనేది రెమ్యూనరేషన్ కోసం నాకు తెలిసి చాలా తక్కువ మంది చేస్తారు. బేరాలు ఆడతారు కొంతమంది, కానీ నేనే అసలు బేరాలు ఏం ఆడలేదు, డైరెక్ట్గా యాక్సెప్టెడ్. దట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. సో నాకు ఆల్రెడీ ఒకసారి మిస్ చేసుకున్నానని ఒక చిన్న గిల్టీ ఉండే, బట్ ఈసారి కొంచెం టఫ్ సిచ్యువేషన్లో ఉన్న ఆ టైంలో. ఒక పక్క వైఫ్ ప్రెగ్నెంట్ ఉండే, ఇంకో పక్కేమో ఈ రాజ్ తరుణ్ ఆ కేసు హడావిడి నడుస్తుండే, నాన్ స్టాప్ ఇంటర్వ్యూలు నడుస్తుండే, ఒక చిన్న సైజు పోరాటం మొదలైంది. ఆ టైంలో టక్కుమని సమాజంలో నుంచి ఒక 100 రోజులు వెళ్ళిపోవాలా. సో అదొక చిన్న ఇది ఉండింది. అండ్ అట్ సేమ్ వైఫ్తో కూడా డిస్కస్ చేశా. తను ఒక కొంచెం ఫస్ట్ వెళ్ళాలి అవుదని డిసైడ్ చేసుకున్నారు. 1 డే తర్వాత లేదు నువ్వు వెళ్ళాలి అని చెప్పి గట్టిగా తనే పుష్ చేస్తే ఇంకా మనం బయట ఉన్న మన లైఫ్కి బిగ్ బాస్ లైఫ్కి చాలా చేంజ్ ఉంటుంది. లోపల మీరు చాలా ఏమైనా ఫేస్ చేస్తారా స్ట్రగుల్స్ అక్కడ? షేవింగ్ చేసుకోవడానికి కొంత ప్రాబ్లం అయ్యేది. అదేంటంటే వాళ్ళు నాకు మామూలు జనరల్ షేవ్ చేసుకుని నేను జస్ట్ ట్రిమ్మరే వాడతాను. షేవింగ్ చేసుకుంటే నాకు చిరాగ్గా ఉంటుంది. ఇప్పుడు ఆల్ ద టైం ట్రిమ్మరే వాడతాను నేను. ట్రిమ్మర్లు అలో చేయరు, అదొక తలకాయ నొప్పి. నో ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ అంటారు. నేనేమో ఇంకా ప్రాక్టీసెస్కి అగెనెస్ట్గా వెళ్ళాలంటే చిరాగ్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ప్యూర్ వెజిటేరియన్ ఉంటే నేను ఆల్మోస్ట్ వీగన్ అనుకోండి. సో దాంట్లో కూడా నాకు అందరూ నాన్ వెజిటేరియన్స్ అక్కడ గ్రూపులుగా పెడతారు. ఒక గ్రూప్ ఈ టైంలో చేసుకోవాలి, ఒక గ్రూప్ ఈ టైంలో చేసుకోవాలి, ఒక గ్రూప్ ఈ టైంలో చేసుకోవాలి. సో వాళ్ళు చికెన్లు మటన్లు లేకపోతే ఏం చేసుకున్న ఎగ్ బుర్జీలు అన్నీ చేసుకుంటున్న టైంలో నా కోసం సపరేట్గా చేయండి నేను అడగలేను. ఏవో దొరికినవి తిని బతికేసాను. అది కూడా పెద్ద కంప్లైంట్ ఏం కాదు. అలా బతుకుతున్న టైంలో మనకి విటమిన్ లోపము లేకపోతే ప్రోటీన్ లోపం రాకుండా ఉండాలి. నేను ముందుగానే విటమిన్ ట్యాబ్లెట్ ఒకటి ప్రోటీన్స్ తీసుకెళ్ళాను. ప్రోటీన్ షేకులు కూడా పట్టుకెళ్ళిపోయాడు. తర్వాత ఏదో ఒక చిన్న ఏదో దీనికోసం అప్పటి నుంచి నాకు కొంచెం డౌన్ అయ్యాను. అంటే నేను ఎట్లాగో అవన్నీ తినలేను, నాకు నా ప్రోటీన్ సోర్స్ కూడా పోయేటప్పటికి ఇంకా కొంచెం డౌన్ అయ్యా. అంతకుమించి పెద్ద రిగ్రెట్స్ ఏం లేవు. అన్నిటికన్నా టఫ్ ఏంటి తెలుసా బిగ్ బాస్లో? చాలా ఖాళీ కూర్చోడు. అస్సలు మన వల్ల కాదు. వీటినన్నింటినీ తట్టుకోవచ్చు, కానీ ఖాళీ కూర్చోవడం అండ్ లైట్ల మధ్యలో పడుకోవడం. అన్ని లైట్లు ఆన్ చేసి ఉంటాయి, రాత్రి కొంచెం డిమ్ అవుతాయి తప్ప అంత లైట్లో పడుకోవాలి. తర్వాత అది కూడా తట్టుకోవచ్చు, కానీ ఖాళీగా ఉండడం అనేది పొద్దునే లేచిన తర్వాత నాకు ఏదో ఒక సరదాగా మాట్లాడుకోవాలి, వాళ్ళని వెళ్ళి బాతుంటా, జోకులు వేస్తుంటా. సో ఇలా చాలా టైం. బిగ్ బాస్లో ఫుడ్ అంటే చాలా ఇంపార్టెంట్. ఫుడ్ ఈ సీజన్ ఇంకా ఇంపార్టెంట్. ఈ సీజన్లో అయితే చాలా కొట్లాడుకున్నారు. మీకు ఎప్పుడైనా అనిపించిందా యాపిల్ గురించి అనవసరంగా నొల్లి పెట్టుకున్నాను? యాపిల్ కాదు, ఆరెంజ్. ఆరెంజ్ మీరు ఆడుకున్నారు కదా, అప్పుడు సోనియా రియాక్ట్ అయినారు. సోనియా అసలు నాకు చాలా కోపం కూడా వచ్చింది. అసలే ఏం తోచట్లేదు, ఏమీ తోచట్లేదు. ఇట్లా ఖాళీ కూర్చున్నాం, అసలు అందరూ మాట్లాడుకున్నది. ఫిజికల్ యాక్టివిటీ లేకుండా అలా కూర్చుంటే ఏమైపోతాం? నాకైతే ఎప్పుడు ఏదో పరిగెత్తుకోవాలి, ఆడుతుండాలి అట్లా అనిపిస్తూ ఉంటుంది నాకు. సరదాగా ఆడుకున్నారా అని చెప్పి ఒకటి తీసుకుని అందరూ ఆడుకుంటున్నాడు. ఆమెకేం నొప్పి అయిందో సడన్గా, అంటే ఒక మేబీ గేమ్ స్టార్ట్ చేయండి చేదో రకంగా తప్పులు ఎత్తి చూపించడమే కదా బిగ్ బాస్ నామినేషన్ చేయడానికి. ఏదో పాయింట్ దొరికింది అనుకుంది. ఈమె మణికంఠ కలిసి మణికంఠ ఈవిడికి దీన్ని పెట్టుకుని మనం ఒక పాయింట్ రైజ్ చేయొచ్చు అన్నట్టుగా అన్నాడు. ఆ అమ్మాయి ఓకే నేను రైజ్ చేస్తాను అన్నట్టుగా ఉంది. నాకు అప్పుడు అంత రాజకీయాలు తెలియకుండే ఫ్రాంక్గానే రియాక్ట్ అయిపోయినాను. అంటే ఎందుకు ఆడకూడదు, ఆడితే ఏంటి తప్పు? అంటే అది అందరూ తినేది ఫుడ్ అంటే రెస్పెక్ట్ చేయాలి కదా, మనం తినేదాన్ని అట్లా ఆడుకుంటే రేపు అది ఎట్లా తింటాం? అంటే ఇప్పుడు తొక్కని తింటారు ఎవరన్నా? ఒకవేళ ఏమన్నా ఓపెన్ చేసేదే కదా తినేది. అదొకటి. ఇంకొకటి దాంతో ఆడుకోకూడదు అంటే ఇప్పుడు రాఘవేంద్ర గారు ఎన్ని సినిమాల్లో అదేసి బొడ్డు మీద కొట్టడం, లారీలు ఇచ్చి దొల్లించడము, ఇవన్నీ తప్పు కానప్పుడు అది ఏదో పెద్ద తప్పు చేసేసినట్టుగా తను మాట్లాడడం అనేది ఏదో అవకాశవాదం.
అంటే గేమే అది బేసికలీ. అవతల వాళ్ళు ఏదో తప్పు చేసావు, నువ్వు చేసావు అన్నావు, కావాలని గొడవ క్రియేట్ చేయడం అంతే. నాకు బాగా మండింది. నేను ఆ రాజకీయాలు వెళ్ళినప్పుడు స్ట్రైట్గా రియాక్ట్ అయిపోయి గట్టిగానే ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత మరి పాప అమ్మాయిని ఏమన్నా ఫీల్ అయిందేమో అని చెప్పిన తర్వాత వెంటనే లేదండి అని చెప్పి నేనే సర్దుమణి గట్టి చేసిన. వాళ్ళకి అర్థం కాలేదు, ఎందుకంటే నాకు ఆ గేమ్ అర్థం కాలేదు. ఇది గేమ్ అని వాళ్ళ దగ్గర తప్పులు ఎంచుతారని అదే లేకుండా నేను న్యాచురల్గా రియాక్ట్ అయ్యానని చెప్పి నేను న్యాచురల్గా రియాక్ట్ అయ్యి అయ్యో పాప అమ్మాయి అనేసి చెప్పి మళ్ళీ వెంటనే అమ్మాయికి వస్తా. శేఖర్ భాష గారు బిగ్ బాస్లో మాస్క్ వేసుకొని ఆడారా? అది ఇంపాసిబుల్ శేఖర్ తోటి ఎప్పుడు కూడా. రియల్ లైఫ్లో కూడా నేను ఇన్నేళ్ళు యాంకరింగ్ చేశాను కదా, యాంకరింగ్ చేసినా ఎక్కడైనా చేసినా ఎప్పుడైనా సరే మేకప్ అనేది అయిన మొహానికి కూడా మనసుకు కూడా అది. ఎందుకంటే ఇది ఇప్పుడు మన ఆఫీస్లో కూడా మా ప్రొడ్యూసర్ ఒకటి ఉన్నాడు జమ్మూ మ్యూజిక్లో, అడిగేవాడు మేకప్ వేసుకో ఇట్టే ఉంటారు అంతే. మనం మన కంటెంట్ని బట్టి గుర్తింపబడాలి తప్ప వేరే రకంగా కాదనేవాడిని. సో వెరీ బాగా ఇంకా తెలియని పరిస్థితుల్లో మొహమాట పెట్టేసి పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళతో పనిచేసేటప్పుడు వాళ్ళు అంటే మనం ఇంకా కాదనలేని పరిస్థితి ఉన్నప్పుడు ఇంకా సర్లే రా చేసుకుంటారు అని చెప్పి అంటుందని. బట్ జెమినీ మ్యూజిక్లో చేరిన కొత్తల్లో ఒక 6 months వాళ్ళు ఏమీ తెలియదు, బచ్చగాళ్ళం. అప్పుడు ఆ మేకప్ పైన వచ్చాడు, దసరా వేషాలు వేసినట్టు జిగి మంచిగా పెయింట్ వేసేవాడు మొహం మీద అంతా కూడా. చూసుకుంటే అద్దలు చూసుకుంటే ఎవడరా వీడు అనుకునేవాడు, నేను నచ్చేది కాదు. అలాగే కొన్నాళ్ళు చేశాం, కానీ తర్వాత కాస్త స్పృహ తెలిసిందంటే తప్పుగా అని చెప్పి. మీ జోక్స్ కొంచెం టైం పడుతుంది అర్థం చేసుకోనికి. మీకు అప్పటికప్పటికి అసలు ఎలా అనిపిస్తాయి ఆ జోక్స్కి? అలా వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు మాటల్లో మేకప్ గురించి చెప్పాను కదా, మీకు ఎప్పుడన్నా గోట్ చీజ్ కానీ గోట్ మిల్క్ కానీ తాగారా? గోట్ చీజ్ చాలా ఫేమస్, ఫెటా చీజ్ అంటారు, తెలీదా? చాలా కాస్ట్లీ అది. గోట్ మిల్క్ కూడా హార్ట్ పేషెంట్స్కి వాళ్ళకి ఇస్తారు మంచిదని చెప్పి. సో అందరం మేకప్ చేసుకున్నాం అనుకోండి, దట్ ఈజ్ ఈక్వల్ టు గోట్ మిల్క్. ఎందుకు తెలుసా? నాకు అర్థం కాలేదు సార్, చెప్పండి మీరు. మేకప్ ఆల్ అంటే అలా మేకప్ పాలు నేను ఇంకేముందని ఆలోచిస్తున్నా. మేకప్ పాలనే దీంట్లో కలిపేస్తున్నారు అంతే. ఈ పుట్టది ఎట్లా వచ్చింది? అలా వస్తూ ఉంటాయి, పుట్టుకొస్తుంటాయి. అది మళ్ళీ మాకు ఒకసారి మళ్ళీ రివైండ్ చేసుకోవాలి. ఏదో మాటల్లో వచ్చి ఏదో ఆ రోజు దయ్యాలు ఆత్మలు వాటి గురించి అది మాట్లాడుకుంటున్నారు రాత్రి, అది కూడా 2 గంటలు కదా. ఆ టైంలో డిస్కషన్ అలా ఉండిందనమాట. అంటే మీరు గత జన్మలో ఏముందో తెలుసుకోవాలనుకుంటే నాగుల చవితికి వాటికి వెళ్తారు కదా పుట్టలో పాలు పోయడానికి, అప్పుడు ఆ పుట్ట ముందు ఏముందో చూడండి, అప్పుడు మీకు పూర్వజన్మ జ్ఞానం కలుగుతుంది. అంటే ఎట్లా అంటే పుట్టక ముందు ఏముందో తెలిసిపోద్ది. పుట్టక ముందు ఏముందో పుట్ట దగ్గర కొత్త తెలిసిపోద్ది. అంటే పుట్టక ముందు ఇదైతే హ్యాండ్సమ్, మీకు మాత్రమే సాధ్యమైంది ఇవి. శేఖర్ భాష గారు, మీరు 2nd వీక్కే ఎలిమినేట్ అయ్యి ఇలా బయటకు వస్తారని ఎప్పుడన్నా అనుకున్నారా? నేను అనుకునే వెళ్ళాను. నేను ఏదో రకంగా యాక్చువల్లీ అంటే బయటకు వచ్చి మళ్ళీ రీఎంట్రీ ఉంటే వెళ్ళేవాడినేమో. బట్ ఆ టైంలో నేను రావడం అనేది కొంత ఇంపార్టెంట్. అప్పుడే బాబు పుట్టాడు కదా, నేను రావాలి, నాకేమో చూడాలని ఉంటుంది అదొకటి, వాళ్ళకి నా అవసరం ఉంటుంది. ఎస్పెషల్లీ హాస్పిటల్లో కొన్ని సంతకాలు పెట్టాలి ఫాదర్గా, నేను ఇవన్నీ ఉంటాయి. సో నేను అడిగా బిగ్ బాస్లో, నాకు 1 day అయినా టైం ఇవ్వండి అంటే రూల్స్కి అగెన్స్ట్ అది అన్నారు. సర్లే నాలుగు ఉన్నాం, సరదాగా ఎంటర్టైన్ చేసాం, చలో లెట్స్ సే బై బై అని చెప్పి. మీరు అడిగారా బిగ్ బాస్ని? కంటెస్టెంట్స్ని అడిగారు. ఎందుకంటే ఆ టైంలో కంటెస్టెంట్స్ చేతిలో ఉండే, వాళ్ళే ఎలిమినేట్ చేయొచ్చు. నేను జనాలు ఎలిమినేట్ చేస్తే రాలా. అవునవును, కంటెస్టెంట్స్ ఓటింగ్లో నాకు ఇంకా బెటర్గానే ఉండుండే. నేను ఆ టైంలో మేబీ ఆదిత్య ఎలిమినేట్ అయ్యేవాడేమో ఆ వీక్. బట్ నేను ఎప్పుడైతే కంటెస్టెంట్స్కి ఛాన్స్ ఇచ్చారో మనం వాలంటరీగా బిగ్ బాస్ని అడిగి వెళ్ళిపోవచ్చు అనేది అంత తెలియకుండా, నేనేమనుకున్నా అంటే ఒకవేళ కనుక నా అంతటికి నేనుగా ఏ రీజన్ లేకుండా, లేకపోతే అంటే ఒకవేళ ఒంట్లో బాగాలేకుండా వచ్చేస్తే అది వేరే, వచ్చేస్తే మళ్ళీ బిగ్ బాస్ ఏమైనా ఫైన్ వేస్తాడా, ఆయన మనం ఏమైనా డబ్బులు కట్టాలా, ఇలాంటివి ఉండే. సో కానీ తర్వాత నాకు బయటకు వచ్చిన తర్వాత మొత్తం అగ్రిమెంట్ చూసుకున్న తర్వాత దాంట్లో ఒక చిన్న క్లాస్ ఎక్కడో కనబడింది.
మీకు ఎప్పుడైనా సరే వెళ్ళిపోవాలనిపిస్తే బిగ్ బాస్కి చెప్పేసి వెళ్ళిపోవచ్చు అనేది ఒక లైన్ ఉంది. అమ్మని అనుకున్నా, మణికంఠ గురించి అడిగేసి వచ్చేసాను. మణికంఠ చేసింది మీకు రైట్ అనిపించిందా? కొన్ని రైట్, కొన్ని రాంగ్ అనిపించింది. సో ఫస్ట్ 2 weeks తన బిహేవియర్ నాకు అంత నచ్చడం, తర్వాత తను మారడం మంచిగా, తను చేసింది మంచిగా అనిపించింది. బట్ ఫ్లక్చువేట్ అవుతూ ఉండడం ఇవన్నీ కూడా తన గేమ్ స్ట్రాటజీ, అది కంటెంట్ ఇవ్వడానికి ఇలా ఒక స్ట్రాటజీ అనుకోవచ్చు. మనము బయట అందరితో కలుస్తేనే ఏంటిదిరా నాయన వీళ్ళు అని అనిపిస్తుంది. ఒక్కటే దగ్గర ఒక 10 మందిని 12 మందిని రోంపట్లో ఉంచేస్తారు. ఆ టైంలో ఒక్కొక్కరిని చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? లేదు, వాళ్ళు కూడా లేకపోతే చచ్చిపోయి ఉండేవాళ్ళు. వాళ్ళు ఉన్నారు కాబట్టి కనీసం ఆ మాత్రం ఎవరో ఒకళ్ళు కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉండేవాడు నేను. అది లేకపోతే పిచ్చికిపోద్ది. అందులో కొంతమంది ఉండేవాళ్ళు, లైక్ యష్మి ఉందా? అవును, యష్మి అలా దూరంగా వెళ్ళే ఒక చోట కూర్చోని ఉంటుంది. నేను పాపం అమ్మాయి అన్న బాధపడుతుందేమో, ఏమన్నా సరే ఎందుకు బాధపడుతుందని చెప్పి ఊరికి వెళ్ళి పలకరించి మాట్లాడుకుంటే సరదాగా ఉంటుంది కదా, బాధ ఏమైనా తగ్గుతుంది కదా అని వెళ్ళి పలకరించేవారు. అలాగే ఈ మణికంఠ ఎక్కడో మూల కూర్చొని కెమెరాలతోటి వాడితో మాట్లాడుకున్నాడు. నాకు అర్థమయ్యేది కాదు, ఓహో ఇది ఒక స్ట్రాటజీ అని. సరే తర్వాత ఆదిత్యవం పాపం ఒక్కడే ఎట్లా తిరుగుతుంటే అయ్యో ఒక్కడే తిరుగుతున్నాను ఆదిత్యవంతో వెళ్ళి తిరిగి ఆయన్ని పలకరించి, కానీ కొంచెం ఫ్యామిలీకి దూరంగా ఉన్నారు కదా, కాస్త చీరప్ చేద్దామని. అలాగే నబీల్ మిగతా వాళ్ళతో ఎక్కువ ఎందుకు లేదు అంటే వీళ్ళందరూ ఒక గ్రూప్గా ఉండేవాళ్ళు, లైక్ సోనియా, మన పెద్దోడు చిన్నోడు, అండ్ అభయ్, విష్ణుప్రియ కాదు, ఇంకెవరు, ప్రేరణ, యష్మి. సో వీళ్ళు 5 మంది జనరల్గా ఎప్పుడు కలిసి వాళ్ళు మాట్లాడుకుంటునేవాడు. వాళ్ళకి ఏవో పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఉండే, సో అలా వాళ్ళకి పరిచయాలు ఉన్నాయి కొంతమందితోటి. వాళ్ళు ఉండేవాళ్ళు. మాకు కొంచెం ఏలినేటెడ్గా అనిపించేది, సపరేట్ అయిపోయామైనా. సో నేను వెళ్తూ ఉండేవాడు. బట్ బయటకు వచ్చిన తర్వాత తెలిసింది, అంటే బిగ్ బజ్లో అంబటి అర్జున్ తను అడిగాడు, నాకు ఎందుకు వాళ్ళ పర్సనల్ స్పేస్లోకి మీరు వెళ్ళి డిస్టర్బ్ చేశారేమో, వాళ్ళు ఒంటరిగా ఉంటే అన్నట్టు అనిపించింది. అంటే అలా ఎందుకు ఉంటుంది అనుకున్నాను. బట్ అది కూడా ఒక గేమ్ స్ట్రాటజీ అంట. ఎప్పుడు అలా ఒంటరిగా కూర్చొని ఉంటే అయ్యో పాపం జనాలు వాళ్ళు అనుకుంటారని ఒక సింపతి వస్తుందని, అలాంటిది కూడా ఏదో ఉండేమో మరి తెలియదు నాకు. నేను వెళ్ళి వాళ్ళని అనవసరంగా గెలికేసి వాళ్ళు నవ్విచ్చేసి, అలా మీరు నవ్వించడం వల్ల వాళ్ళు విసుగ్గా ఫీల్ అవ్వడము అలా సరదాగా అంటారు, కానీ దాంట్లో అలా ఏం లేదు. అలా నటిస్తారు అంతే, అది నిజం కూడా కాదు. ఎంజాయ్ చేస్తారు జనరల్.